నల్గొండలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు, రాజకీయ నాయకుల పట్ల రాజకీయాల పట్ల ఇష్టం లేనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎక్కడో కాడ మనం ఎన్నికల్లో పాల్గొనాలి, మనం కూడా ఓటు వేయాలి, మోడీ గారికి బలాన్ని చేకూర్చాలనేటువంటి సంకల్పం ఉంది. కేవలం నార్త్కే పరిమితం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా అసేతు హిమచలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఒకటే నినాదం, మోడీ గారిని బలోపేతం చేయడం. మొన్న మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఊహించలేకపోయింది, మాకు అర్థమైంది కొంచెం, కానీ మేము ఊహించలేకపోయింది. నల్లగొండ లాంటి పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ బ్రహ్మాండం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ చేయగలిగేటువంటి స్థాయి వచ్చింది. ఖమ్మంలో ఉన్న మా అభ్యర్థి కూడా మీరు ఊహించలేకపోతున్నారు, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, అండర్ కరెంట్ ఉంది, మొత్తం మహిళలంతా మాకే ఓట్లేసి చెప్పి మా వినోదరావు గారు ఇంతకుముందు మాట్లాడతారు. 17 నియోజకవర్గాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మోడీ గారిని గెలిపించుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఓట్లేసినట్టు కనపడుతూ ఉంది. కాబట్టి ఇవాళ అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, భారతీయ జనతా పార్టీకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, వాళ్ళంతా చదువుకున్న యువకులు, బుద్ధిజీవులంతా కూడా భారతీయ జనతా పార్టీ 99% వాళ్ళు అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేటువంటి విఆర్ఓలు కావచ్చు, వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఇలా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ ఆర్టీసీలో ఉండవచ్చు, వాళ్ళు కార్మికులు ఉండొచ్చు, వాళ్ళు ఐటీ రంగంలో ఉండొచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న